నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ శ్రీదేవి గుట్ట గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మ్యామ్, చాలా వరకి అమ్మాయిలలో ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదని ఒక డౌట్ ఉంటది. ఆ డౌట్‌లోనే చాలా అంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయినట్టా కాదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అసలు డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఏమేం క్వెషన్స్ అనేవి అడగాలి? ఇలాంటివి డౌట్స్ ఉంటాయి. సో, ఏం ఎలా చేస్తే కన్ఫర్మ్ అంటే తెలుస్తది మ్యామ్? ఓకే. అందరికీ వచ్చే ఇదే ఇప్పుడు మ్యారేజ్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏంటి అంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండేవా? లేవా? పాస్ట్‌లో మనకి. పాస్ట్‌లో. ఈ ఎప్పుడు రెగ్యులర్‌గా ఉండి ఒకసారి పీరియడ్స్ స్కిప్ అయ్యి సో, డిలే అయ్యింది పీరియడ్స్. ఈరోజు రావాల్సింది ఒక 3, 4 డేస్ అయిపోయింది ఆర్ 5 డేస్ అయిపోయింది. 1 వీక్ అయిపోయింది. సో, ఇమీడియట్‌గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ దొరుకుతాయి. అవి తీసుకొని చెక్ చేసుకోవాలి. దాంట్లో 2 లైన్స్ ఇమీడియట్‌గా వచ్చినాయా లేవా? కొంతసేపు అయ్యాక వస్తే కాదు. మనం చేసిన వెంటనే ఇమీడియట్‌గా 2 లైన్స్ వచ్చినాయా లేవా చూసుకోండి. అది పాజిటివ్‌గా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇమ్మీడియట్‌గా వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం డిలే చేసే కొద్దీ మనకి ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ మనం చూసుకోకపోయేసరికి మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. సో, ఇమ్మీడియట్‌గా ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిపోయి నాకు ఇట్లా పాజిటివ్ వచ్చింది. సో, నెక్స్ట్ అసలు ప్రెగ్నెన్సీ మీద నాకు కొంచెం అవగాహన ఇవ్వండి. అండ్ వాట్ ఆల్ టెస్ట్స్ అంటే ప్రిలిమినరీ టెస్ట్స్ నేను చేయించుకోవాలి. అండ్ వాట్ సప్లిమెంటేషన్ షుడ్ ఐ టేక్ అన్నది ఒకసారి డాక్టర్‌తో మాట్లాడాలి. ఒక అవగాహన కోసమన్నా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేస్తారు ఫస్ట్ మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి బీటా హెచ్‌సీజీ లెవెల్స్ అండ్ అల్ట్రాసౌండ్ చేయిస్తారు. ఎందుకు? బీటా హెచ్‌సీజీ లెవెల్స్‌లో మనకి ఎన్ని వీక్స్ ప్రెగ్నెంట్ అని ఎగ్జాక్ట్‌గా మనకు తెలుస్తుంది. ఆ టెస్ట్ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్‌లో మనకి యూట్రస్‌లో ఉందా ప్రెగ్నెన్సీ, ట్యూబ్‌లో ఉందా ప్రెగ్నెన్సీ, అబ్డామెన్‌లో ఉందా ప్రెగ్నెన్సీ అన్నది తెలుస్తుంది. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా లేకపోతే ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీయా అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్‌లోనే మనం అది చూసుకోకపోతే ట్యూబ్ రప్చర్ అవుతే అది ఎమర్జెన్సీ అవుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ. ఓకే మ్యామ్. సో, మనకి ఎనీ ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ కాకుండా స్మూత్‌గా వెళ్ళాలి అంటే మీ మీ గైనకాలజిస్ట్ తోటి మీరు రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉండాలి. అండ్ ప్రతి దాని గురించి తెలుసుకోవాలి. గూగుల్ చేసి క్వెషన్స్ అడగడం కాదు. మీకేమనిపిస్తుందో, మీరేం ఫీల్ అవుతున్నారో, అంటే ఏం సఫర్ అవుతున్నారో, లేకపోతే ఏదైనా మీకు అబ్నార్మల్‌గా అనిపిస్తుందో అవన్నీ మీరు డాక్టర్ గారిని అడగాలి. అండ్ వాళ్ళు కూడా మీకు ఎడ్యుకేషన్ ఏదైతే గూగుల్‌లో ఉందో దానికన్నా బాగానే చెప్తారు మీకు. సో, బెటర్ మీరు మీ మైండ్‌ని ఓవర్ టాక్స్ చేసుకోకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళి సో, మాకు ఇలా ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయింది. నా నా నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఒకసారి మీ థైరాయిడ్ ఎగ్జామిన్ చేస్తారు. థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు బ్లడ్ లెవెల్స్ ఎంతున్నాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతున్నాయి అన్నది చెక్ చేస్తారు. అండ్ మీ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అండ్ యూట్రస్‌లో ఉందా ప్రెగ్నెన్సీ, ట్యూబ్‌లో ఉందా ప్రెగ్నెన్సీ, ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఫోలిక్ యాసిడ్ మినిమమ్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ థైరాయిడ్ అనే ప్రాబ్లమ్ ఉంటే ఇమ్మీడియట్‌గా మీకు థైరాయిడ్ మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. సో దట్ అబార్షన్స్ కాకుండా ఆర్ బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అది కాకుండా ప్రెగ్నెన్సీ అండ్ బేబీ డెవలప్మెంట్ సరిగ్గా ఉండడం కోసం. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నెగిటివ్ బ్లడ్ గ్రూపా, పాజిటివ్ బ్లడ్ గ్రూపా అండ్ అవన్నీ మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎనీ టైం మనకి ఎమర్జెన్సీ వచ్చి మనకి ఏమైనా బ్లడ్ ఎక్కించాల్సి రావచ్చు, ఏమన్నా ఉన్నా కూడా మన ఇమీడియట్గా బ్లడ్ గ్రూప్ తెలిసి ఉండాలి కాబట్టి. సో ఎవ్రీ టెస్ట్ విచ్ డాక్టర్ డస్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. సో దాని ప్రకారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఈ బ్లీడింగ్ అలా పాజిటివ్ వచ్చి ఒక్కోసారి తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. కొందరికి చుక్క చుక్క స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. ఆ స్పాటింగ్ అన్నప్పుడు మనకి ఇట్ థ్రెటెండ్ అబార్షన్‌లా తీసుకోవాలి మనకి. అంటే భయపడుతున్నట్లు మనకి అబార్షన్ అయిపోతుంది ఒక అన్న అలర్ట్ లాగా. అలర్ట్ లాగా. అప్పుడు వెంటనే చూసుకొని అక్కడ కలెక్షన్ ఏమన్నా ఉందా యూట్రస్ లోపల, లేకపోతే ఏమన్నా మనకి హార్మోన్స్ దీనివల్ల వస్తుందా అని చెప్పి చూసుకొని వెంటనే డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా బేబీని కూడా సేవ్ చేసుకోవచ్చు మనం. అదే ఒక్కోసారి ఇన్ఎవిటబుల్ అబార్షన్ అయిపోతుంది. దానికి అదే అబార్షన్ అయిపోతుంది. ఆ అబార్షన్ ఎందుకయింది అన్నది ఒక్కొక్కసారి కాజెస్ మనకు తెలుస్తాయి. ఒక్కోసారి
అన్నోన్ కాజ్ ఉంటుంది. సో అది చూసుకొని ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సర్వైకల్ కెనాల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటారు అట్లా అబార్షన్ అయినప్పుడు. సో ఇట్లా స్పాటింగ్ థ్రెటన్డ్ అబార్షన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మెడికేషన్ స్టార్ట్ చేస్తామో దట్ విల్ హెల్ప్ ఇన్ కంటిన్యూయింగ్ ద ప్రెగ్నెన్సీ. అంటే ఇప్పుడు మీరు చెప్పారు మ్యామ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కూడా వచ్చేస్తా అండ్ ఇంకోటి ఏంటంటే షుగర్ కూడా. అది కూడా మనం అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ ఒకసారి షుగర్ లెవెల్స్ అవి కూడా చెక్ చేసుకుంటాం. బట్ ఇన్ బిట్వీన్ కూడా ఒకసారి ఎవ్రీ ట్రైమెస్టర్లో ఎవ్రీ 3 monthsకి మనం థైరాయిడ్, హెచ్బి ఎంత ఉంది, మన ఎల్ఎఫ్టి, కిడ్నీ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లీవర్ ఫంక్షన్ టెస్ట్ అవి ఒకసారి చెక్ చేసుకుంటే విల్ బీ ఇన్ ఏ సేఫర్ థింగ్. అంటే వీళ్ళు ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు కదా, ఇంత ముందు లేదు అండ్ ఇప్పుడు అదే అంటే థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ముందు లేకపోవచ్చు కానీ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రావచ్చు, ప్రెగ్నెన్సీలో ఇది హైపర్ టెన్షన్ రావచ్చు, అంటే బీపీ రావచ్చు, ప్రెగ్నెన్సీలో షుగర్ కూడా రావచ్చు. అంటే వీటన్నిటి కోసం మనం ఎలాంటి ప్రికాషన్స్ అంటే అంటే మనం ప్రికాషన్స్ తీసుకోలేము, వస్తాయి అని ప్రతి ఒక్కరికి చెప్పలేము. సో డైట్ ఎవ్రీథింగ్ రెగ్యులరైజ్ చేసుకొని స్ట్రెస్ ఫ్రీగా పెట్టుకొని ఇఫ్ యూ గో ఫార్వర్డ్ డూయింగ్ ఆల్ దీస్ టెస్ట్, ఒకసారి బ్యాటరీ ఆఫ్ టెస్ట్ చేసుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 monthsకి అట్లా. ఎవ్రీ 2 months అంటే ఇప్పుడు అంటే తొందర అంటే ఇప్పుడు వీక్స్ ప్రెగ్నెన్సీలో ఉందనుకోండి మేడం, ఎలా అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని? అంటే ఎవ్రీ అంటే 1 month వచ్చే వరకు కంటిన్యూస్గా ఇప్పుడు నేనైతే ఎవ్రీ 15 daysకి పిలుస్తాను. సో దట్ నా పేషెంట్ నాకు అంటే ఎప్పుడు నా సూపర్విజన్లో, నా గైడెన్స్లో ఉండేటట్టు పెట్టుకుంటాను. సో దట్ ఎనీథింగ్ మనం ఇమీడియట్గా మనం పేషెంట్కి సహాయం చేయగలుగుతాం. 1 month తర్వాత వాళ్ళు వచ్చేసరికి ఏమైనా ఎక్కువ షుగర్స్ పెరగచ్చు, ఇంకోటి పెరగచ్చు. సో బెటర్ ఎవ్రీ 15 days పెట్టుకుంటాను. ఆఫ్టర్ 35 weeks ఎవ్రీ వీక్ చెక్ చేసుకుంటాను. ఓకే, టిల్ 35 weeks. దాని తర్వాత ఇంకొక 5 weeks ఎవ్రీ వీక్ చెక్ చేసుకుంటాను, 4 weeks. అంటే ఫస్ట్ 3 months అనేది చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఇంట్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రెగ్నెన్సీలో ఎవ్రీ మంత్ జాగ్రత్తగానే ఉండాలి, అశ్రద్ధ అనేది చేయకూడదు. అంటే భయపడుతూ కూడా ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి అండ్ రెగ్యులర్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి. వాళ్ళని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి, డైట్లో కానీ దేంట్లో కానీ. అండ్ ప్రాపర్ హైడ్రేట్ చేసుకోవాలి వాళ్ళకు. కార్వింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి, ఇది తినాలి అది తినాలి అని చెప్పేసి బాగా తినేస్తూ ఉంటారు కూడా చాలా మంది. తిన్నా పర్లేదు కానీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తింటే కూడా ఒక్కోసారి షుగర్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అంటే దీనివల్ల అంటే చాలామంది ఏంటంటే నాన్ వెజ్ తినడం వల్ల మీట్ ఎక్కువ తింటే బేబీ బాగా హెల్దీగా ఉంటుంది లోపల అని చెప్పేసి చాలామంది తింటూ ఉంటారు. సో అలా ఏం లేదు, వాళ్ళకి ఏం తినాలనిపిస్తే తినచ్చు. అన్నిట్లోనూ పోషకాహారాలు ఉంటాయి, ఇది తినచ్చు ఇది తినకూడదు అని కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అవి ఎక్కువ ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీలో, కాబట్టి వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఏది పడుతుంది ఏది పడట్లేదు అన్నది కూడా చూసుకొని తినాలి. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళకి బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఒక 1-2 hours తర్వాత అది హీట్ వల్లనా లేకపోతే ఏంటి అనేది తెలీదు. నైట్ తినేసరికి తెల్లారి వాళ్ళకి బ్లీడ్ అవుతుంటుంది. సో దీనివల్ల ఫుడ్ వల్లనే అంటారా లేకపోతే ఇంకేదైనా? ఏమి ఉండదండి, ఫుడ్ వల్ల ఏం కాదు. వాళ్ళు ప్రాపర్ హైడ్రేషన్ అది తీసుకోకపోతే కూడా ఉంటుంది. అప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు, అంటే కోఇన్సిడెన్స్ కూడా అవ్వచ్చు ఒకసారి. వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించాను. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.